ఐకియాకి వెళ్తున్నాము. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. పింక్ కలర్ లో ఉంటే బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. ఆల్రెడీ మీరు thumbnail చూసేస్తుంటే వాళ్ళు మనం ఐకియాకి వెళ్తున్నాము. సో ఐకియాలో ఏమేమి షాప్ చేస్తాము ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్ అంతా. సో నాతో పాటు ఇవాళ ఈ దెయ్యాలు కూడా వస్తున్నారు. ఐజ్ ఐ సెట్, మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చారని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎలాగో ఐకియాలో చాలా సార్లు ఎప్పటి నుంచి ఐకియా పోదాం చాలా షాపింగ్ చేద్దాము అన్నట్టు ఉండే. సో చేయలేకపోతున్నాం, ఎప్పటి నుంచో వెళ్ళాలని పోస్ట్ పోన్ అవుతుంది. సో ఇవాళ ఎట్లయినా వెళ్ళాలి, కొనాల్సింది అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్దాం, ఇంకా అక్కడ ఏమేమి కొంటామో అక్కడే చూద్దాము. ఇంకా ఎలాంటివి ఉంటాయో ఏమేమి ఉంటాయేమో. ఒక్కసారి వెళ్ళాను నేను ఐకియా, కానీ ఎప్పుడు అంత ఎక్కువగా అన్నట్టు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈసారి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంటికి వచ్చినాక మేము ఏం కొన్నామో కూడా చూపిస్తాము. సరే, అక్కడికి వెళ్ళిపోయినాక కలుద్దాం. బాబు హాయ్ చెప్పు. అక్కడికి వెళ్ళిపోయినాక కలుద్దాం. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.
చూసి చూడవు ఏంటో ఉదయం వచ్చేసింది మిడిల్లో చూడేసి చాలా సామాన్లు వెళ్ళాం, ఇంటికి వెళ్ళినాక అన్ని డీటెయిల్ వెళ్ళి. సో గైస్ మేము ఐకియాలో ఇవన్నీ షాపింగ్ చేసినాం. మా ఇంటికి టీపై కొన్నాను ఫైనల్లీ. మా డాడీకి ఎప్పటి నుంచో చెప్తుంటే మా డాడీ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. సో ఫైనల్లీ టీపై కొన్నాం. ఇంకా ఇవి ఇంటికి వెళ్ళినాక అన్బాక్స్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను. బై గైస్. సో గైస్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ఐకియా. నేను ఇవన్నీ షాప్ చేస్తున్నాను. ఒక్కొక్కటి ఏమేమి కొన్నామో చూపిస్తాను. మనం ఐస్ క్రీమ్ చేసుకునేవి అవి ఉంటాయి కదా, అవి ప్యాక్ ఆఫ్ 6 అన్నట్టు ఉండే. అండ్ ఈ 2 షెల్ఫ్స్ లో వాటిల్లో ఇట్లా పెట్టుకోవడానికి అన్నట్టు ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో వాటి ఇట్లా కబోర్డ్స్ లో వాటిల్లో. సో ఇది ఒకటి తీసుకొని ఉండే. సో ఇది ఒకటి ప్యాక్ ఆఫ్ 5 అన్నట్టు ఉండే. 499 అట్లా ఈచ్ పీస్ 100 రూపీస్ అని ఉండే. సో ఐ థాట్ అది వర్త్ అని చెప్పి అది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది మనం నార్మల్గా వాటర్ క్లీనింగ్ అది ఉంటుంది కదా, వైపర్ టైప్, ఇది 99 ఏమో ఉండే. సో ఓకే నైస్ అన్నట్టు అదొకటి తీసుకున్నాను. అండ్ మన ఐకియా బౌల్స్ నార్మల్గా ఉంటాయి కదా, అవి 99 రూపీస్ ఏమో ఉంటాయి. ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసినాక నాకు ఇది సెట్ ఆఫ్ 17,449 అని ఉంది. సో అదొకటి అన్నట్టు ఒక 17 వస్తున్నాయి కదా అన్నట్టు ఇది ఒకటి పక్కన పెట్టినాను. అప్పుడు తీసుకున్నాను. అలానే నార్మల్ స్నాకింగ్ బౌల్స్ ఉంటాయి కదా, ఇది కూడా 99 రూపీస్ ఉండే. సెట్ ఆఫ్ 6 వచ్చాయి. సో ఇది కూడా అన్నట్టు తీసుకొని ఉంది. అండ్ ఎప్పుడైనా మనం కాఫీ అట్లా ఇట్లా చేసుకునేటప్పుడు దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇది ఒకటి అయితే తీసుకున్నా. కాఫీ ఆర్ కోల్డ్ కాఫీ అట్లా చేసేటప్పుడు ట్రై చేద్దాము. ఇది బ్యాటరీ బేస్డ్ అంట. ఇది సంథింగ్ 139 అని ఉన్నది, కానీ ఎంతనో నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇది స్టార్టింగ్లోనే జ్యూస్ మేకర్, మన అంటే జ్యూస్ కాదు ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది. ఇది 99 ఉండే. ఇది ఒకటి అన్నట్టు తీసుకున్నాను. ఇది కాకుండా మా మమ్మీ ఇది మొక్కలకి కొట్టేది వాటర్ స్ప్రింక్లర్ ఒకటి తీసుకుంది. అండ్ ఇది అంట్లు కడుక్కునేది అని అనుకుంటున్నాను. అదే పక్క సంథింగ్ 9 రూపీస్ ఉండే. 9 రూపీసే కదా అని వేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనం ఐస్ క్రీమ్ స్కూప్ చేస్తాం కదా, ఇది ఒకటి అన్నట్టు తీసుకున్నాము. అండ్ ఇది నార్మల్గా మనం బ్లాక్ డ్రెస్ అట్లా ఇట్లా వేసుకున్నప్పుడు ఏమన్నా అంటినప్పుడు ఇట్లా అనుకుంటే పోవడానికి ఇది ఒకటి అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇట్లా చిన్న ప్లాంట్స్ ఉండే అక్కడ ఎక్కడైనా ఇట్లా క్యూట్గా పెట్టుకోవడానికి, వాష్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇట్లా వైట్ దాంట్లో వచ్చినాయి. ఇది కూడా సంథింగ్ తక్కువనే ఉండే, ఎక్కువ కాస్ట్ ఏం లేకుండే. సో ఇది ఒకటి అన్నట్టు తీసుకొని ఉండే. అండ్ ఇది ఒక విస్కర్ తీసుకున్నాము, ఎప్పుడైనా కేక్స్ అట్లా ఇట్లా బేక్ చేసినప్పుడు యూజ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అన్నట్టు ఉండే. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, 299 ఏమో అట్లా ఉండే, 300. సో ఇది ఒకటి అను. ఈ కలర్ కొంచెం యూనిక్గా ఎక్కడ దొరకదు అన్నట్టు, అంటే ఎవరు వాడరు అన్నట్టు ఉన్నది. సో కొంచెం బాగుంది. ఇది ఒకటి, అదొక డోర్ మ్యాట్ అన్నట్టు తీసుకుని ఉండే. అండ్ మా ఇంట్లో ఎప్పటి నుంచో నైఫ్స్ అన్ని ఒక మూలం పడిపోయి ఉన్నాయి. సో మంచిగా ఇట్లా హోల్డర్లో పెట్టుకొని నీట్గా ఉంటుంది అని చెప్పేసి నైఫ్ హోల్డర్ ఒకటి తీసుకున్నాం. అండ్ లాస్ట్గా నా ఫేవరెట్, నాకు ఎంతో ఇష్టమైనది ఇది ఒకటి తీసుకున్నా, ఫ్లేవర్ వ్యాజ్. సో ఈ ఫ్లేవర్స్ వేయడానికి అన్నట్టు ఇది తీసుకొని ఉండే. ఇది ఈచ్ ఫ్లేవర్ వచ్చేసరికి 299 ఏమో ఉండే, ఒక 5 తీసుకున్నాం. అండ్ ఈ వేజ్ వచ్చేసరికి 1800 ఏమో ఉండే. సమ్ డిస్కౌంట్లో 1200కో 1400కో వచ్చింది, నాకు అంత గుర్తులేదు. సో ఇది గైస్. అండ్ మర్చిపోయినా, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది సో ఇలా ఓపెన్ చేయట్లేదు కానీ ఇట్లా అన్నట్టు ఉన్నది. లాండ్రీ బట్టలు యూజ్ చేసినవి అట్లా వేసుకోవడానికి అన్నట్టు. అండ్ టీపై తీసుకున్నాను.
ఐకియా హాల్ ఇట్లా జరిగింది మాది మొత్తం. అక్కడ ఇక్కడ ఎప్పుడో ఆల్మోస్ట్ 4కి ఏమో వెళ్ళినాము అండ్ ఇప్పుడు టైం 9 అవుతుంది. 9కి మేము ఇంటికి వచ్చినాం. అమ్మో చాలా తిరిగేసినాం, ఫుల్ కాలు నొప్పులు వచ్చేసినాయి అండ్ వీఆర్ డన్, అంతే అయిపోయింది. ఇంకెళ్ళిపోయి పండుకోవడం. అండ్ యూ నో వాట్ టు డూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉంటారు. అంతే గైస్, ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా బై బాయ్.